హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో భాగంగా అవమానించారంటూ నిరసన చేశారు. మమతా బెనర్జీ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. రాష్ట్రపతికి మమతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో భాగంగా అవమానించారంటూ నిరసన చేశారు. మమతా బెనర్జీ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. రాష్ట్రపతికి మమతా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గోవింద్ అందిస్తారు. గోవింద్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఈ యొక్క ఏదైతే నిన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రపతి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో ముఖ్యంగా కూడా ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం, అదేవిధంగా ఈ యొక్క సంతాల్ ఏదైతే గిరిజనులకు సంబంధించిన సభ ఉందో ఆ సమావేశానికి సంబంధించిన స్థల వేదికను కూడా ఇమ్మీడియట్ అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా చెప్పకుండా కూడా అంటే ఒక రాష్ట్రపతి ఒక గిరిజన ఆదివాసీ బిడ్డ అయినటువంటి ఆడబిడ్డకు కూడా ఈ విధంగా ఆదివాసీ బిడ్డకు అన్యాయం జరిగింటే అవమానపరిచే విధంగా కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వమైనటువంటి మమతా బెనర్జీ ఎవరైతే సీఎం ఉన్నారో ఆమె ఇవన్నీ కూడా చర్యలకు పాల్పడుతుంది. సభను తరలించడం, అదేవిధంగా ప్రోటోకాల్ అంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎం గానీ అదేవిధంగా కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ సీఎం అందుబాటులో లేని పక్షంలో కూడా మిగతా కేబినెట్లు అందరూ కూడా ఎవరైతే ఒక 2-3 కేబినెట్లు కూడా ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది, స్వాగతం పలకాల్సి ఉంటుంది. అట్లాంటి కార్యక్రమం కూడా చేయలేదు. అట్లాంటి కార్యక్రమం చేయకపోగా మళ్ళీ ఈ యొక్క రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన సభ ఏదైతుందో ఆ సభను ఏకంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చడం అంటే ఆమె మీద ఉన్నటువంటి గౌరవం కానీ అట్లాంటి బాధ్యతలు కానీ అంటే ఒక సీఎం గా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక ఆడబిడ్డకు మరో ఆడబిడ్డనే గౌరవం ఇవ్వకపోవడం, అదేవిధంగా దేశ అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి ఒక ఆదివాసీ బిడ్డ ఉండడం ఆమె మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఒక రాష్ట్రపతి ఏ రాజకీయాలకు అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేకున్నటువంటి గౌరవమైనటువంటి ఆ పదవిని ఆ యొక్క ఆదివాసీ బిడ్డ ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో ఆమెని ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి అంటగలుగుతూ అంటే రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయ కోణంలోని మమతా బెనర్జీ ఈ విధంగా కూడా ఒక ఆదివాసీ బిడ్డను అవమానించడం కూడా ఇదంతా కూడా రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టే, అదేవిధంగా ముఖ్యంగా ఆదివాసీ బిడ్డను అగౌరవపరిచినట్టే ఒక ఆదివాసీ సమాజాన్ని అంతా కూడా అగౌరవపరిచినట్టు కూడా నిన్న బీజేపీ దీని మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు నరేంద్ర మోడీ, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏదైతే ఉన్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈ రోజు మాత్రం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఈ యొక్క మమతా బెనర్జీ చర్యలు ఏదైతే ఆ ద్రౌపది ముర్ముకు జరిగినటువంటి అవమానాన్ని ఖండిస్తూ ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కూడా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నేనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో కూడా యొక్క మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఈ యొక్క మమతా బెనర్జీ డౌన్ అదేవిధంగా ఈ యొక్క ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డని ఈ విధంగా కూడా అవమానపరిచి కూడా చేయడం అంటే ఒక ఆడబిడ్డ మరో ఆడబిడ్డను ఈ విధంగా కూడా చేయడం అంటే మమతా బెనర్జీకి ఏమాత్రం కూడా భారత రాజ్యాంగ పదవుల మీద కూడా ఎలాంటి గౌరవం లేదు. కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఈ విధంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోవింద్.